లయన్స్ క్లబ్ ఎలైట్ చేస్తున్న విభిన్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ దంపతులు కాకినాడ విచ్చేసిన సందర్భంగా అచ్చంపేట జంక్షన్ వద్ద లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేక వాహనంపై భారీ ఊరేగింపుగా ఏకంబరేశ్వర స్వామివారి ఆలయంకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అక్కడి నుండి ర్యాలీగా మహర్షి బులుసు సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాల వద్దకు తీసుకువచ్చారు. సాంబమూర్తి పాఠశాల వద్ద చిన్నారులు పూలు జల్లుతూ లయన్ క్లబ్ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఎలైట్ సమాజానికి చేస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. రీజనల్ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ ఎలైట్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ విశ్రాంత గవర్నర్ మంజలూరి విశ్వేశ్వరరావు పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన జిల్లా 316Bలో కాకినాడ ఎలైట్ వారి అఫీషియల్ విజిట్ కి పిలిచినందుకు నేను రావడం, నిజంగా పాల్గొనడం ఈ రోజు మరుపురాని రోజుగా నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా ఉదయం నుంచి సభ్యులందరూ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించి దైవ దర్శనం అయిన తర్వాత నిజంగా అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. బులుసు సాంబమూర్తి స్కూల్ని, ఇది అందరికీ తెలిసిందే, కాకినాడలో ఉన్న స్కూల్. ఇది ఫిజికల్ గా గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్. ఈ అఫీషియల్ విజిట్ అంతా ఈ భవనంలోనే ఏర్పాటు చేయడం నిజంగా ఆనందించదగిన విషయం. ఈ సందర్భంగా వీరలక్ష్మి గారు వారి హస్బెండ్ జ్ఞాపకార్థం ఇక్కడ 1,50,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన జలాన్ని పిల్లలకి అందించాలన్న ఉద్దేశంతో ఆ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం నిజంగా నా పూర్వజన స్ఫూర్తిగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తరఫున గవర్నర్ శ్రీ ఈశ్వర్ గారిని గవర్నర్ విజిట్ ప్రోగ్రామ్కి విచ్చేసాం. ఈరోజు మార్నింగ్ 9:30కి అచ్చంపేట జంక్షన్లో స్టార్ట్ చేశాము. అక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలో గవర్నర్ దంపతులకి పూజ చేయించి అక్కడి నుంచి ఊరేగింపుగా మహర్షి సాంబమూర్తి వికలాంగుల పాఠశాలకి తీసుకొచ్చాము. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాము గవర్నర్ గారి దీంట్లో. ముఖ్యంగా పిల్లలకి ఉపయోగపడే ఆర్ఓ ప్లాంట్ శ్రీమతి వీరలక్ష్మి గారు డొనేట్ చేశారు. వారు భర్త టిఎస్ఎస్ఆర్ మూర్తి గారి జ్ఞాపకార్థం చేశారు. అలాగే మిగతావన్నీ కూడా ప్లాంటేషన్ ఒకటి చేశాము. తర్వాత మెడికల్ క్యాంప్స్, అలాగే పిల్లలందరి మధ్య గవర్నర్ గారి చేత కేక్ కట్ చేయించాము. అలాగే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తామని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ స్కూల్ని నేను ప్రెసిడెంట్ గారిని అడిగి అడాప్ట్ చేసుకొద్దామని ఒక చిన్న ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరం కలిపి వారిని ఒకసారి పర్మిషన్ అడుగుతాను. ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్లోనే కాదు, అనేక స్కూళ్ళల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడతాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మెంబర్స్ అందరికీ పేరుపైన కృతజ్ఞతలు చెప్తాను. ముఖ్యంగా గవర్నర్ గారి దంపతులు మేము పిలవగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే మా ఆర్సీ గారికి, జెడ్సీ గారికి అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మా అడ్మిన్ శ్రీ విశ్వేశ్వరరావు వెనకుండి అన్నీ జరిపిస్తారు. ఇవన్నీ కూడా ఆయనకు కూడా సభంగా కృతజ్ఞతలు తెలుపుతారు. థ్యాంక్ యూ.